మొన్న ఈ మధ్యన మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వపు ఎలక్షన్స్ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు సూపర్ 6 సూపర్ ఇచ్చేస్తాం, సూపర్ హామీ అంటూ అప్పుడు చంద్రబాబు గారు ఒక షెడ్యూల్ తయారు చేయడం. అంతకుముందు షణ్ముఖ వ్యూహం అని చెప్పినటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం మేనిఫెస్టోకి ఓకే చెప్పి ఆ సూపర్ 6ని తమ ఇద్దరి మేనిఫెస్టోగా కాదు, తమ ముగ్గురు మేనిఫెస్టోగాని ప్రకటించడం. కరెక్ట్‌గా రిలీజ్ చేసే టైంకి జాతీయ నాయకులు ఎవరైతే బీజేపీ నుంచి వచ్చారో తను దాన్ని ముట్టుకోవడానికి నిరాకరించడం. అదేమంటే మా మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో సెపరేట్‌గా ఉంది అని చెప్పడం. ఇదంతా జరిగింది చూసాం. ఇప్పుడు అలాంటి ఇమేజ్ రాహుల్ గాంధీ కోరుకుంటున్నాడా? మహాగఠబంధన్ విపరీతమైనటువంటి హామీలు. ఇదివరకు ఎట్లయితే రేవంత్ రెడ్డి హామీలకి రాహుల్ గాంధీ హామీ, సిద్ధరామయ్య హామీకి ఇచ్చిన హామీలకి రాహుల్ గాంధీ హామీలు. తీరా చూస్తే అవేమీ రాలా. అందులో 10వ వంతు కూడా అమలు చేయలే. 100 రోజుల్లోనే అమలు చేసి చూపెడతాం అని చెప్పింది పచ్చి అబద్ధం అని తేలింది. కర్ణాటకలో గాని, తెలంగాణలో గాని. బీహార్‌లో కూడా ఇది సాధ్యం కాదు వాళ్ళు చెప్పినటువంటిది. ఏది ప్రతి మహిళకి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ప్రతి మహిళకి ఇన్ని వేలు ఇస్తాం అని చెప్పుకొచ్చినటువంటిది సాధ్యం కాదు. తెలుసు కాబట్టి అనవసరంగా చేయగాల్చుకోవడం ఎందుకని తను తప్పించుకున్నాడా అన్నది అది ఒక రకంగా వైజ్ మనిషి, పెద్ద మనిషి రకంగా చేసినట్టు. ఏంటనేది తెలియాల్సి ఉంది.